Hello friends, welcome back to Anil Sempa YouTube channel. With me English lo cheppagalaraa 63 video ki mee andariki swagatham. Let's begin the video. Emi jarigindi? What happened? Idi chaala casual sentence regular ga manam vaadtuntam. Anduvalla ఇటువంటివి అవలేలుగా మన నాలుగు మీద ఇంగ్లీష్ కనుక వచ్చినట్లయితే we look better in English. అక్కడ ఏం జరిగింది? What all happened there? What happened there? ఇంతకీ అతడికి ఏమైంది? What all happened with him? What happened with him? అతని దగ్గర ఏముంది? What does he have? What does he have? ఇక్కడ డజన్ ఎందుకు వాడతామంటే హీ అనేటువంటిది సింగులర్ కాబట్టి సింగులర్ పక్కన వర్బ్ వన్ వచ్చేటప్పుడు ఎస్ లేదా ఎస్ అనేటువంటిది వస్తుంది. హీ డస్, హీ గోస్ ఇలా వస్తుంది. హీ వాక్స్, హీ రన్స్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ ఫార్మ్ అనేటువంటిది యాడ్ అవుతుంది సింగులర్స్. అతని వద్ద ఉన్నవన్నీ ఏమిటి? వాట్ ఆల్ డస్ హీ హ్యావ్? మీ దగ్గర ఏముంది? వాట్ డూ యూ హ్యావ్? మీ వద్ద లేనిది ఏమిటి? వాట్ డు యూ నాట్ హ్యావ్? వాట్ డు యూ నాట్ హ్యావ్? మీరు ఏమి కొన్నారు లేదా మీరు ఏమి కొనుగోలు చేశారు? వాట్ డిడ్ యూ బై? అలాగే పర్చేజ్ అని కూడా మనం అడగచ్చు. వాట్ డిడ్ యూ పర్చేజ్? ఏమి జరుగుతోంది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? వాట్స్ గోయింగ్ ఆన్? అదేమిటో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. మీరు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారు? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? గత ఆదివారం మీరు ఏం చేశారు? వాట్ డిడ్ యూ డూ లాస్ట్ సండే? వాట్ డిడ్ యూ డూ లాస్ట్ సండే? చూడండి, ఇది గడిచిపోయిన ఆదివారం కాబట్టి మనం వాట్ డిడ్ యూ అని చెప్పి అడగడం జరిగింది. రేపు కూడా సండే కాబట్టి రేపు ఏం చేస్తారని అడగడానికి వాట్ విల్ యూ డూ నెక్స్ట్ సండే ఆర్ వాట్ విల్ యూ డూ కమింగ్ సండే అని మనం అడుగుతాం. మీరు చెప్పేది ఏమిటి? వాట్ డూ యూ మీన్? ఆ కుర్రాడిలో నీకేం నచ్చింది? వాట్ డూ యూ లైక్ ఇన్ దట్ బాయ్? వాట్ డూ యూ లైక్ ఇన్ దట్ గాయ్? నాలో నీకేం ఇష్టం? వాట్ డూ యూ లైక్ ఇన్ మీ? నువ్వు ఎలాంటి మనిషివి అంటే పొగడ్తగా చెప్పడానికి వాట్ ఎ పర్సన్ యు ఆర్, ఎంత తోడోరా బాబు, ఎంత గొప్పడోరా బాబు అని చెప్పడానికి వీ కెన్ ఆస్క్ లైక్ వాట్ ఎ పర్సన్ యు ఆర్. ఎంతటి అమ్మాయి, వాట్ ఎ గర్ల్ షీ ఈజ్. మీరేం చేస్తారు? వాట్ డూ యూ డూ? నెక్స్ట్ టాపిక్ ఏంటి? తర్వాత అంశం ఏంటి? వాట్ వాజ్ ది నెక్స్ట్ టాపిక్? చూడండి, ఇది పాస్ట్ టెన్స్లో అయినట్లయితే వాట్ వాజ్ ద నెక్స్ట్ టాపిక్ అని అడుగుతాం. ప్రజెంట్ టెన్స్లో అయితే వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో చెప్తున్నాను, నెక్స్ట్ వీడియో ఏంటి దేని గురించి చెప్పడానికి వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్ అని మనం అడగచ్చు. కానీ మనం గతంలో జరిగినటువంటి క్లాసెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాట్ వాజ్ ద నెక్స్ట్ టాపిక్ అని అడుగుతాం. ఈరోజు వారు ఏం చేస్తారు? వాట్ ఆర్ దే పర్ఫార్మింగ్ టుడే? వాట్ ఆర్ దే డూయింగ్ టుడే? మీకు ఇష్టమైన ఆట ఏది? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? నీ గుణం ఏంటి? నీ క్వాలిటీ ఏంటి? వాట్స్ యువర్ క్వాలిటీ? నీ దగ్గర ఉన్నవన్నీ నాకు ఇవ్వు. గివ్ మీ వాట్ ఎవర్ యూ హ్యావ్. నేను కోరుకున్నవన్నీ నాకు దక్కాయి. వాట్ ఎవర్ ఐ వాంటెడ్ ఐ గాట్ దట్. మీరు ఏది చెప్పినా తప్పే. వాట్ ఎవర్ యూ సెడ్ ఈజ్ రాంగ్. వాట్ ఎవర్ యూ సెడ్ ఈజ్ రాంగ్ అంటే మీరు చెప్పినవన్నీ తప్పే, మీరు ఏది చెప్పినా తప్పే. అది ప్రెజెంట్ టెన్స్లో అయినట్లయితే వాట్ ఎవర్ యూ సే ఈజ్ రాంగ్. వాట్ ఎవర్ యూ సెడ్ ఈజ్ రాంగ్ అంటే నువ్వు చెప్పినవన్నీ ఆన్సర్లు ఇప్పటిదాకా చెప్పినవన్నీ తప్పే. మీరు ఏది ఎంచుకున్నా అది నాది. వాట్ ఎవర్ యూ చూస్ ఈజ్ మైన్. ఇక్కడ 10 కార్లు ఉన్నాయి, ఇందులో ఏ కార్లో మీరు ప్రయాణించాలనుకున్నా అది నా కార్. వాట్ ఎవర్ యూ చూస్ ఈజ్ మైన్. మీరు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ యూ రైట్ నో? మీరు ఎక్కడ ఉన్నారు అని అడగడానికి మనం వేర్ ఆర్ యూ అడుగుతాం. నేను నా కొడుకు అయాన్స్తో ఉన్నాను. ఐఎమ్ విత్ మై సన్ అయాన్స్. అంతే, ఐఎమ్ విత్ అయాన్స్. ఇప్పుడు డైరెక్ట్గా మనం అయాన్స్ పేరు చెప్పేసాం కాబట్టి ఇప్పుడు మనం అయాన్స్కి ప్రెడికేటివ్ మనం ఇవ్వాలి. అయాన్స్ అనేది ఎవరు? ఆయన సబ్జెక్ట్. ఇక్కడ ఆయన ప్రెడికేట్ అంటే హూ ఈజ్ మై సన్ అనేటువంటిది ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్. అందువల్ల ఐఎమ్ విత్ అయాన్స్ హూ ఈజ్ మై సన్. మీకు ఏ పుస్తకం కావాలి? విచ్ బుక్ డూ యూ వాంట్?
మీరు ఏ ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడతారు? విచ్ ప్లేసెస్ డూ యూ లైక్ ది మోస్ట్? విచ్ ప్లేసెస్ డూ యూ లైక్ ది మోస్ట్? మీకు మందు అవసరం, కానీ ఏ మందు? యు నీడ్ ఎ మెడిసిన్, బట్ విచ్ వన్? మన తెలుగులో మందు అని సింగులర్లో మాట్లాడితే అర్థం వేరు, మందులు అని పూర్వంలో మాట్లాడితే అర్థం వేరు. కానీ ఇక్కడ నా ఉద్దేశం అయితే మెడిసిన్ అండి. నేను ఎరుపు రంగులో ఉన్న పుస్తకం కోసం చూస్తాను. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ బుక్ ఆర్ ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఎ బుక్ విచ్ ఇస్ ఇన్ రెడ్ కలర్. మీరు దేనిని ఇష్టపడతారు? ఆండ్రాయిడ్ ఫోన్లు లేదా విండో ఫోన్? విచ్ వన్ డూ యూ ప్రిఫర్? ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్ విండోస్ ఫోన్? విచ్ వన్ డూ యూ ప్రిఫర్? ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆర్ యాపిల్ ఫోన్స్? పెళ్ళికి దేనిని ఎంచుకుంటారు? ఏ వస్తువుని ఎంచుకుంటారు? విచ్ వన్ వుడ్ యూ చూస్ ఫర్ వెడ్డింగ్? వెడ్డింగ్ వస్తుంది కదా, ఏదో ఒక డ్రెస్ వేసుకో కదా, ఏ డ్రెస్లో వెళ్తామని అడగడానికి విచ్ వన్ వుడ్ యూ చూస్ ఫర్ వెడ్డింగ్? మీరు ఏ కాలేజ్ నుండి వచ్చారు? విచ్ కాలేజ్ ఆర్ యూ ఫ్రమ్? ఈ పెట్టె ఖాళీగా ఉంది, ఇందులో చాలా పువ్వులు ఉండేవి, ఇప్పుడు ఖాళీగా ఇంతకు ముందు పువ్వులు ఉండేవి, ఆ రెక్కలు వాడిపోయి తెలుస్తూ ఉంది. దిస్ బాక్స్ ఈజ్ ఎంటీ విచ్ హ్యాడ్ మెనీ ఫ్లవర్స్. దిస్ బాక్స్ ఈజ్ ఎంటీ విచ్ హ్యాడ్ మెనీ ఫ్లవర్స్. ఎవరికి తెలుసు? హూ నోస్. ఎవరెవరికి తెలుసు? హూ ఆల్ నో. ఎవరు చెప్పారు? హూ సెడ్. ఇది ఎవరు చెప్పారు? హూ సెడ్ దిస్. ఈ చిత్రాన్ని, ఈ బొమ్మను ఎవరు గీశారు? హూ పెయింటెడ్ దిస్ పిక్చర్? హూ డ్రూ దిస్ పిక్చర్? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? హూ ఇస్ దిస్ గర్ల్? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? హూ ఇస్ దట్ గర్ల్? ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? హూ ఇస్ దట్ బాయ్? ఇంతకీ ఈ కుర్రాడు ఎవరు? హూ ఇస్ దిస్ బాయ్? ఇంతకీ ఈ సెల్ఫీలో ఉన్నది ఎవరు? హూ ఇస్ దిస్ ఇన్ దిస్ సెల్ఫీ? గిటార్ వాయించేది ఎవరు? హూ ఈస్ ప్లేయింగ్ ద గిటార్? ఇవాళ ఎవరయ్యా గిటార్ వాయిస్తారు? సాయంత్రం కన్సర్ట్ ఉంది కదా. హూ ఈస్ ప్లేయింగ్ ద గిటార్? మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? ప్లూరల్, సింపుల్. హూ ఆల్ ఆర్ యువర్ ఫేవరెట్ యాక్టర్స్? కేక్ ఎవరు తయారు చేశారో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ మేడ్ ద కేక్, హూ ప్రిపేర్డ్ ద కేక్, హూ బేక్డ్ ద కేక్. ఈ ప్రాజెక్ట్ని ఎవరు చేస్తారనేది ప్రశ్న. ద క్వశ్చన్ ఈజ్ హూ విల్ డూ దిస్ ప్రాజెక్ట్? ఈ రాత్రి ఎవరు పాడతారు? హూ ఈజ్ గోయింగ్ టు సింగ్ టు నైట్? ఈ విధంగా మనం సింపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.